ఈ నెల 20తో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతుంది. శాఖల వారీగా నివేదికలు ఇవ్వడంపై మంత్రులు దృష్టి సారించారు. ఇప్పటికే అధికారులకు సీఎస్ ఆదేశాలు పంపారు. 100 రోజుల్లో చివరి 20 రోజులు వరదలు, సహాయ చర్యలు వీటి మీద గడిచిపోయింది. ఇక రాబోయే రోజుల్లో ఏం చేయాలనే అంశంపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ నెల 20వ తేదీతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా నివేదికలు ఇవ్వడంపై మంత్రులు దృష్టి సారించారు. ఇప్పటికే అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజులు ఏం చేయాలనే అంశంపై కూడా నివేదికలు కోరుతున్నారు. ఈ 100 రోజుల్లో చివరి 20 రోజులు వరదలు, సహాయ చర్యల్లో మంత్రులు నిమగ్నమన్నారు. మన అప్డేట్స్ మా రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి. ఈరోజు నెల 20తో కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తవుతోంది. అయితే ఈ 100 రోజుల కార్యక్రమానికి సంబంధించి శాఖల వారీగా నివేదికలు ప్రతి మంత్రి దగ్గర నుంచి కూడా రావాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 100 రోజుల్లో ఏం జరిగింది ఏంటి అనేది ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే కనుక చివరి 10 రోజులు వరదలకి సంబంధించి, అంటే ఈ నెల ఇంచుమించు 1వ తారీఖు నుంచి చూస్తే ఇప్పటివరకు కూడా వరదలు, సహాయ చర్యలు ఈ కార్యక్రమాల మీద ప్రధానంగా బిజీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా శాఖల వారీగా ఏం చేశారు, ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అనే దాని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం కోసం ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు రాబోయే రోజుల్లో, అంటే ఇంకొక 100 రోజులు కానీ లేకపోతే ఒక 6 నెలలు కానీ టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కార్యాచరణ, విధి విధానాలు అన్ని స్పష్టంగా 20వ తారీఖు ప్రజలకు చెప్పనుంది ప్రభుత్వం. శ్రీనివాస్, ప్రసన్న, మొత్తం మీద ఈ 100 రోజుల పరిపాలన పట్ల ఎటువంటి రిపోర్ట్ వస్తుంది? అటు పబ్లిక్ లో కానీ, ఇటు అధికారులు కానీ, ఇటు సొంత పార్టీ నేతల మధ్య ఏ విధంగా ఉంది రెస్పాన్స్? అంటే కొంత పాజిటివ్ మోడ్, పాజిటివ్ సైన్ లోనే ఈ మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డ్రాస్టిక్ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 164 సీట్లతో. దీంతో కూటమి గుడ్ స్టార్ట్ అనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొదట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానీ, కొన్ని రివ్యూస్ కానీ ప్రజలకు అనుకూలంగా, రాజధానికి సంబంధించిన అంశాలు కానీ ప్రజలకు అనుకూలంగా, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కూడా బాగా ఫ్రూట్ఫుల్ గా ముందుకెళ్లే పరిస్థితి ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు, కార్యాచరణ అంతా హ్యాపీ మూడ్ తో గవర్నమెంట్ ఉంది. అయితే ఏంటంటే మనం అన్ఫార్చునేట్ థింగ్ ఇందాక అనుకున్నట్టు గత 10 రోజుల నుంచి విజయవాడకు వచ్చిన వరద, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కొంచెం ఇబ్బంది కలిగించాయి. అయినప్పటికీ కూడా సెటరైట్ అయిన పరిస్థితే. రేపు 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ మొత్తానికి ఒక కూల్ వాతావరణంలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రసన్న.